హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వాసంతి వంటిల్లు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉంటాయి దోసకాయ రొయ్యల కూర వండుకుందాం. ఒక అరకప్పు దాకా ఆయిల్ తీసుకోవాలి. నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ముందుగా సన్నగా చిలిక్కు చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పెట్టుకున్న పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి. వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా, ఇలా లైట్గా కలర్ షేడ్ అయింది కదా. కొంచెం లైట్ కలర్ వచ్చినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అంతకు ముందులో ఎప్పుడు కలగలుపులు వండలేదు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇదిగోండి, కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇలా దోసకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు తీసుకుని వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు లైట్గా వేపుకొని ఏం వాడతారు, నేనైతే ఎక్కువ కళ్ళుప్పే వాడతానండి. కళ్ళుప్పు మీ రుచికి తగ్గట్టు ఎంత ఉప్పు వాడతారో అంత వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి దీన్ని కొంచెం మగ్గనిద్దాం. మగ్గినాక చూపిస్తాను మీకు ఎలా ఉంది. వాటర్ కంటెంట్ అంతా పైకి వస్తుంది. దోసకాయలో నీరు ఉంటుంది కదండి, దోసకాయలో నీరు, ఈ రొయ్యల్లో నీరు సరిపోద్దండి. మూత పెట్టి మగ్గిద్దామండి. కొంతసేపు అయినాక చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. ఇదిగో చూడండి, వాటర్ కంటెంట్ వస్తుంది ఇలా. రొయ్యల్లో వాటర్, దోసకాయలో వాటర్ వచ్చి నీళ్ళల్లో బాగా మగ్గించుకుంటే బాగుంటుంది. నేనైతే ఈ స్టేజ్లోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పైన ఇలాగే మగ్గించేస్తానండి. ధనియాల పొడి ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాను. గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇలా కలుపుకొని ఇంకా దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకొని మూత పట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏ వంట అయినా బాగోదు. ఇది స్లోగా ఉడికితేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి నేను ఉప్పు చూసుకొని మూత పెట్టేస్తానండి. పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంది. సరిపోయింది ఉప్పు కూడా. కొన్ని మగ్గిచ్చేస్తానండి. 25 to 30 minutes అండి, సరిపోద్ది కూర. ఇదిగోండి చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలే వరకు చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా తురుము పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ రొయ్యల కూర. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ కూరని ఎంతమంది ట్రై చేస్తారో, అలాగే ఈ కూరని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ రొయ్యల కూర రెడీ. ఇది వేడి వేడి అన్నం వేసుకొని తింటే అదరహో సూపర్ టేస్టీగా ఉండిద్దండి. మా పిల్లలకు కూడా ఈ కూర అంటే చాలా ఇష్టం అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసంతి వంటిల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.